గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేంద్రానికి 2.11 లక్షల కోట్ల డివిడెండ్, బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య, ఘనంగా ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, రైలులో దంపతులపై బీరు సీసాతో దాడి, మీ సెల్ ఫోన్ బ్లాక్ అవుతోంది, ట్రాయ్ పేరుతో కొత్త మోసం, ముందస్తు ఎన్నికలకు సునాక్, అమెరికా రోడ్డు ప్రమాదంలో 3 భారత విద్యార్థుల మృతి, హార్స్లీ హిల్స్ పై పునుగుపిల్లి ప్రత్యక్షం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, జన్మభూమి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం, రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి, మహిళలకు రక్షా కవచం హెచ్పివి టీకా. ఈరోజు వార్తలను చూద్దాం. కేంద్రానికి 2.11 లక్షల కోట్ల డివిడెండ్. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి గాను భారీగా 2,10,874 కోట్ల డివిడెండ్ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డు కాగా బడ్జెట్ అంచనాల కన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3% సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది అతిపెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు మిగులు నిధులు కేంద్రానికి బదలాయింపుపై బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాజా కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన 608వ బోర్డు సమావేశ నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపుకు ఒక ప్రధాన కారణం. దేశీయ అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీ రేట్లు, ఫారిన్ ఎక్స్చేంజ్, భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య. చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం అన్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. కోల్కతాలోని న్యూ టౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లాదేశ్ సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరు దేశాల ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ సిఐడి విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో 3 నిందితులను ఢాకాలోని వరి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఘనంగా ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కళాశాల వృక్ష జంతు శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జీవ వైవిధ్యంపై విద్యార్థులకు అవగాహనతో పాటు సంరక్షణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం బుధవారం నాడు జరిగింది. కళాశాల డైరెక్టర్ జంతుశాస్త్ర విభాగాధిపతి వేమూరి బాబురావు మాట్లాడుతూ భూమిపై ఉండే వివిధ జాతులు, జన్యువులు, అవి నెలకొన్న వ్యవస్థల గురించి తెలుసుకోవడమే జీవ వైవిధ్యం అన్నారు. వివిధ రకాల వృక్ష కీటకాలు, శిలాజాలు, పక్షుల పూర్తి వివరాలను తెలుసుకునేలా తమ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలిసి క్యూఆర్ కోడ్ను సిద్ధం చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బీఎస్సీ బాటనీ జువాలజీ చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జీవ వైవిధ్యంలో అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతులను ఎలా సంరక్షించుకోవాలో కూడా తెలియజేశారన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ కోడ్ను తమ సెల్ ఫోన్లో స్కాన్ చేయగానే వాటి పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన వివరించారు. రైలులో దంపతులపై బీరు సీసాతో దాడి. కాకినాడ నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ టెర్మినల్ రైలుతో బుధవారం ఉదయం ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జనరల్ బోగీలో కూర్చున్న దంపతులపై ఓ వ్యక్తి పగలగొట్టిన బీరు సీసాతో విరుచుకుపడ్డాడు. వివరాలను జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ వెల్లడించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మన్యాన్ రవికుమార్, భవానీ దంపతులు మంగళవారం కాకినాడ వచ్చారు. రవికుమార్ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం స్వస్థలం తాడేపల్లిగూడెంకు ఎల్టీటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. ఉదయం 9 గంటల సమయంలో రైలు కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి బయలుదేరి టౌన్ రైల్వే స్టేషన్కు చేరుకోగానే అస్సాంకు చెందిన సత్యబర్మన్ అనే వ్యక్తి ఒక్కసారిగా భోగిలోకి ప్రవేశించి
పగులుగొట్టిన బీరు సీసాతో దంపతులపై దాడికి తెగబడ్డాడు. తోటి ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని చేతిలో ఉన్న బీరు సీసా లాక్కుని దేహశుద్ధి చేశారు. ఈలోపు అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు హత్యకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని గాయపడ్డ దంపతులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మీ సెల్ ఫోన్ బ్లాక్ అవుతోంది. ట్రాయ్ పేరుతో కొత్త మోసం. ప్రజలను మోసగించడమే పనిగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు కొత్తగా భారత టెలికాం నియంత్రణ ప్రాధికారిక సంస్థ ట్రాయ్ రికార్డెడ్ ఫోన్ కాల్స్తో మోసాలకు తెరతీశారు. మరో 2 గంటల్లో మీ సెల్ ఫోన్ బ్లాక్ అవుతోందంటూ రికార్డెడ్ కాల్స్ను పంపిస్తూ ఫోన్ నంబర్, ఆధార్ కార్డు, ఇతర వివరాలు సేకరించి మోసం చేస్తున్నారు. గత 2 నెలలుగా ట్రాయ్ పేరుతో వస్తున్న ఇలాంటి కాల్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాయ్ పేరుతో వచ్చే ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మి మోసపోవద్దని అదనపు డీజీ ఇన్ఛార్జ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ మహేష్ భగవత్ ప్రజలకు సూచించారు. ట్రాయ్ పేరుతో సేకరించిన వివరాలతో సైబర్ కేటుగాళ్లు పోలీసు అధికారుల పేరుతో ఫోన్లు చేసి ఎఫ్ఐఆర్ నమోదైందని బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు పంపాలని బెదిరిస్తున్నారని, ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీజీ సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను లిఫ్ట్ చేయవద్దని సూచించారు. ముందస్తు ఎన్నికలకు సునాక్. ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలు రకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్ IIIకి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో 6 వారాల్లో ఎన్నికలకు వెళ్తున్నట్లుగా ఆయన వివరించారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగవలసి ఉంది. తన అధికార నివాసం బయట ఎన్నికల ప్రకటన చేస్తూ తన పదవీ కాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంత చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిదని రిషి సునాక్ దేశ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 3 భారత విద్యార్థుల మృతి. అమెరికాలోని జార్జియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 భారతీయ అమెరికన్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్నప్పుడు డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోవడంతో పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న చెట్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రియా అవసరాల, అన్వి శర్మ, ఆర్యన్ జోషి మృతి చెందారు. రిత్విక్ సోమేపల్లి కారు డ్రైవర్ మొహమ్మద్ గాయపడ్డారు. వీరందరి వయసు 18 ఏళ్లే. శ్రియా, అన్వి జార్జియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆర్యన్ జోషి ఆల్ఫరెటా హైస్కూల్లో చదువుతున్నాడు. హార్స్లీ హిల్స్ పై పునుగుపిల్లి ప్రత్యక్షం. శ్రీవారు కొలువైన తిరుమల కొండల్లో కనిపించే పునుగుపిల్లి అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ పై బుధవారం ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే కొండపైన పోలీస్, టూరిజం, అతిథి గృహాల మధ్యలో ఇనుప కంచె ఉంది. ఈ కంచెకు చిక్కుకొని ఓ వన్యప్రాణి విలవిల్లాడుతోందని పోలీస్ అతిథి గృహంలో పనిచేసే సిబ్బంది కొండపై ఉన్న అటవీ సిబ్బందికి తెలియచేశారు. అక్కడికి చేరుకుని పునుగుపిల్లి శరీరానికి అతుక్కున్న కంచెను కత్తిరించడంతో అది అడవిలోకి వెళ్ళిపోయింది. కంచె తీగను కత్తిరించే సమయంలో దాన్ని వీడియో తీసి హార్స్లీ హిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్కు పంపగా ఆ వన్యప్రాణి పునుగుపుల్లిగా నిర్ధారించారు. తిరుపతి శేషాచలం అభయారణ్యానికే పరిమితమని భావిస్తున్న తరుణంలో పునుగుపిల్లి జాడ హార్స్లీ హిల్స్ పై వెలుగులోకి రావడం విశేషం. ఈ పునుగుపిల్లి ఆసియా రకానికి చెందిందిగా గుర్తించారు. దీని గ్రంథుల నుంచి సుగంధ ద్రవ్యాలు వెలువడతాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం నాటికి ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న
వాయవ్య బంగాళాఖాతంలోకి చేరనుంది. ఆపై తుఫానుగా మారే అవకాశము ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లీ బంగ్లాదేశ్ వైపే కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నామమాత్రంగానే ఉండనుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కు బుధవారం పెనుముప్పు తప్పింది. ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బయలుదేరుతున్న సమయంలో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. M1 D1 కోచ్ల మధ్య ఉండే ఎలక్ట్రికల్ కనెక్షన్ క్లస్టర్ ఊడిపోవడమే దీనికి కారణం. సమస్యను గుర్తించిన వెంటనే డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ ఆదేశాలతో ఈ 2 కోచ్లను తక్షణమే మార్చారు. ఈ కారణంగా విశాఖపట్నంలో ఉదయం 6:30 గంటలకు బయలుదేరవలసిన ఈ ఎక్స్ప్రెస్ ఉదయం 9:30 గంటలకు బయలుదేరింది. సమస్య పరిష్కారం కావడంతో ప్రయాణికులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఈక 23.66 లక్షలు. ఒక పక్షి ఈక విలువెంత? అసలు ఏముంటుంది అంటారా? కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. న్యూజిలాండ్ నిర్వహించిన ఓ వేలంపాటలో ఓ పక్షి ఈక అక్షరాల 23.66 లక్షలు పలికింది. ఇది పవిత్రమైన హుయియి పక్షి ఈక కావడమే కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈకను న్యూజిలాండ్లోని వెబ్స్ కేంద్రంలో వేలం వేశారు. దీనిని ఔత్సాహికుడు ఒకడు సొంతం చేసుకున్నారు. ఇదొక ప్రపంచ రికార్డ్. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్లోని మవోరీ ప్రజలకు హుయియి పక్షి దైవం. తలపై ఈ పక్షి ఈకలను కిరీటంగా అలంకరించుకుంటారు. ప్రజలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈకల క్రయ విక్రయాలు కూడా జరిగేవి. హుయియా పక్షులు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా ఇది 1907లో కనిపించినట్లుగా నిర్ధారణ అయింది. రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి. అసాధారణ రీతిలో 6 వరుస విజయాలతో ప్లేఆఫ్స్ వరకు దూసుకువచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్లో ముగిసింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 22 బంతుల్లో 34, విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 33, మైపాల్ లోబ్రోర్ 17 బంతుల్లో 32 రాణించారు. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 45, రియాన్ పరాగ్ 26 బంతుల్లో 36 కీలక ఇన్నింగ్లు ఆడారు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముందుగా పదునైన బౌలింగ్తో బెంగళూరును కట్టిపడేసిన రాజస్థాన్ ఆ తరువాత సాధారణ లక్ష్యాన్ని 6 బంతుల ముందే అందుకుంది. అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కు పైగా పరుగులు చేసిన తరువాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్ కోహ్లీ నిరాశకు గురైనట్లు కనిపిస్తోంది. వరుసగా 4 ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్థాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫైయర్లో హైదరాబాద్తో సమరానికి సిద్ధమైంది. మహిళలకు రక్షా కవచం హెచ్పివి టీకా. భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ఏటా సుమారు 1,25,000 మంది దీని బారిన పడుతున్నారు. దాదాపు 70,000 మంది తనువు చాలిస్తున్నారు. విస్తృత స్థాయిలో హెచ్పివి టీకాను అందించడం ద్వారా బాలికలందరికీ రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. హెచ్పివి వైరస్ నిరోధకంగా అందుబాటులోకి వచ్చిన టీకా వైద్య శాస్త్రంలో విప్లవాత్మక ఆవిష్కరణ. ఇది 70% దాకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అడ్డుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టీకాను అవసరమైన మందుల జాబితాలో చేర్చడమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చింది. 5 నుంచి 10 ఏళ్ల పాటు రక్షణ కల్పించే ఈ టీకా పలు రకాలుగా లభ్యమవుతోంది. హెచ్పివి టీకా తీసుకోవడం వల్ల కొన్ని ఇతరత్రా వైరస్ల నుంచి కూడా రక్షణ లభిస్తోంది. ఉదాహరణకు 80% వరకు మలద్వార క్యాన్సర్లను, 60% వరకు వెజైనల్ క్యాన్సర్లను అరికడతాయి. హెచ్పివి 6, హెచ్పివి 11 ద్వారా సంక్రమించే జననాంగ పులిపిరి కాయల నుంచి రక్షణ కల్పిస్తాయి. బాలికల వయసును బట్టి టీకా 2 లేదా 3 మోతాదుల్లో వేయించాల్సి ఉంటుంది. 9 నుంచి 13 సంవత్సరాల వయసున్న బాలికలకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో అధిక సంఖ్యలో బాలికలకు టీకాలు వేయడం వల్ల
వైరస్ తీవ్రత తగ్గి సమూహ నిరోధకత ద్వారా ఇతర బాలికలకు కూడా కొంతవరకు రక్షణ కలుగుతుంది. టీకా వేసిన చోట కొద్దిపాటి నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప చాలా వరకు ఇది సురక్షితమని తేలింది. దాదాపు 125 దేశాలు తమ టీకా పంపిణీ వ్యవస్థలో హెచ్పివి టీకాకు స్థానం కల్పించాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు. 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ పై పుస్తకం. ఓటెత్తిన చైతన్యం. గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్ రాష్ట్రాలలో ఏపీకి 4వ స్థానం. తొలి 3 స్థానాలలో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. భారత సంతతి శాస్త్రవేత్తకు షా అవార్డ్. విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామా కిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై విశేష పరిశోధనలకు గుర్తింపుగా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి ప్రఖ్యాత షా అవార్డుకు ఎంపికయ్యారు. ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు. సంతాప సభలో నివాళులర్పించిన భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్. శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా. ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నీ. ప్రీ క్వార్టర్స్ లో సింధు. భారత స్టార్ షట్లర్ విజేత పివి సింధు మలేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. ప్రీ క్వార్టర్స్ ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. సిక్కిరెడ్డి, సుమిత్ జోడీ కూడా ముందంజ వేసింది. షూటౌట్లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రో లీగ్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు షూటౌట్లో 5-4తో అర్జెంటీనాపై గెలిచింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్లో భారత మహిళల జట్టు 0-5 గోల్స్తో అర్జెంటీనా చేతిలో ఓడింది. వింబుల్డన్ మెయిన్ డ్రాలో సుమిత్ నగాల్. భారత టెన్నిస్ నెంబర్ 1 సుమిత్ నగాల్ తన కెరీర్లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు నేరుగా అర్హత సాధించాడు. అర్జున్కు 9వ స్థానం. షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 9వ స్థానంలో నిలిచాడు. అర్జున్తో పాటు మరో 7 6 పాయింట్లతో ఉమ్మడిగా 2వ స్థానంలో నిలిచారు. మెరుగైన టై బ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా అర్జున్కు 9వ స్థానం ఖరారైంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.